టీఆర్ఎస్ alias బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమెరికా పర్యటించబోతా ఉన్నారు అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. సహజంగా ఆయన విదేశాలకు పెద్దగా వెళ్ళరు. గతంలో కొన్ని దేశాలకు వెళ్ళారు, కానీ చైనాకి ఆ దేశం వెళ్ళి పెట్టుబడులు వెళ్ళి పరిశీలించి వచ్చారు. అయితే అమెరికాకు మాత్రం ఇంతవరకు కేసీఆర్ వెళ్ళింది లేదు ఆయన జీవితకాలంలో. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ అనే ఐపీఎస్ అధికారి అమెరికాకి పారిపోయి అమెరికా నుంచి రావడం లేదు. సంవత్సర కాలం అవుతుంది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్కి కూడా సమాచారం అందించారు. అక్కడ అమెరికాలో సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ పొందుతూ అమెరికాని వేరడం లేదు. సహజంగా ఈ టూరిస్ట్ వీసాలు అలా వెళ్ళిన వారు 6 నెలలు, మరొకసారి పొడిగించుకుంటే మరొక 6 నెలలు, సంవత్సరం దాదాపు అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం దాటిపోయినా కూడా ప్రభాకర్ రావు రావడం లేదు. ప్రభాకర్ రావు వస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ మీతో చేయించింది ఎవరు అనే వ్యవహారంలో కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది జీవిత ఖైదు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసు కాబట్టి ప్రభాకర్ రావుని ఎలాగైనా అమెరికా నుంచి రాకుండా ఇండియాకి, అమెరికాలోనే ప్రభాకర్ రావుకి ఒక 13 కోట్లు ఖర్చు చేసి శాశ్వతంగా వీసా వచ్చే విధంగా చేస్తున్నారంటూ కొన్ని వీడియోల్లో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అందులో నిజం ఎంత ఉందనేది తెలియదు. తెలంగాణ పోలీసులు మాత్రం ప్రభాకర్ రావుని ఇండియా తీసుకొచ్చేందుకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క కృషి ఫలించడం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అమెరికాలో, బ్రిటన్లో ఉన్న వ్యక్తులను తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే విజయమాల్య 12,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇండియాకి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి కోర్టులను ఆశ్రయిస్తాడు కాబట్టి అక్కడ కోర్టులని, ఆ కోర్టులో మరలా విచారణ జరిగి ఎప్పటికో ఆ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడున్న ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే తీసుకురావడం సాధ్యమవుతుంది. అయితే కేసీఆర్ అమెరికా పర్యటన చేయడం, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులను ప్రభాకర్ అమెరికాలోనే ఉండడంతో ఈ వార్తలు ఇలా ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, కొంచెం హెల్త్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద తెలంగాణ పోలీస్ ఒక ప్రకటన చేయబోతా ఉంది తెలుస్తూ ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.